గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు బాగా ఇంట్రెస్ట్ కదా బిగ్ బాస్ కి వెళ్ళాలి, ఇంట్రెస్ట్ ఫేమ్ అన్ని బాగా ఇంట్రెస్ట్. ఫేమ్ నాకు ఇప్పుడు వచ్చిన ఫేమ్ చాలు, ఫేమ్ కోసం అనేయని కాదు కానీ ఇంట్రెస్ట్ అంటే ఒక ఫోన్ లేకుండా, సరిగ్గా ఫుడ్ లేకుండా, సోషల్ మీడియాతో సంబంధం లేకుండా, రోజు డే ఏది తెలియకుండా మన పర్సన్స్ కి దూరంగా ఒక ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఎక్స్పీరియన్స్ ని ఒకసారి లైఫ్ లో ఫేస్ చేయాలని అయితే ఉంది. అంటే నార్మల్గా మీ ఇంటర్వ్యూస్లో కానీ మీరు కానీ మీ రాజా గారు కానీ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఒకరు వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను అన్నట్టు మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది కదా. అండ్ మీరు వెళ్ళి మీరు రాజాగారితో మాట్లాడకుండా ఆయనతోని కష్టమేమో. చాలా కష్టమే, ఇది నా వీకెస్ట్. అసలు చాలా మూమెంట్ తలుచుకుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీనివాస్ గారిని వదిలి నేను ఇన్ని రోజులు ఒక రోజు కూడా దూరంగా లేను, తను కూడా చూసుకోవడానికి ఎవరు లేరు నేను తప్పితే. సో ఇవన్నీ కొంచెం కష్టమే, అందుకనే ముందు నేను వెళ్ళలేదు. కానీ మళ్ళీ శ్రీని గారు ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకోవాలి, నీకు వచ్చిన అవకాశాన్ని వెళ్ళు, నేను పర్వాలేదు ఉండగానే సపోర్ట్ చేస్తానని చెప్పి నన్ను కొంచెం మోటివేట్ చేసి పంపిస్తున్నారు. అంటే చాలా మంది కంటెస్టెంట్లు నేను చూసాను అనమాట, ప్రతి ఎవ్రీ సీజన్ లోపల అంటే బయట బాగానే స్ట్రాంగ్గా ఉన్నారు అంటారు, లోపలికి వెళ్ళంగానే ఎమోషనల్గా డౌన్ అయిపోయి అయ్యో మన రాజా గారిని మిస్ అయిపోతున్నాను అని చెప్పడం కానీ, లేకపోతే మా పేరెంట్స్ని మిస్ అయిపోతున్నాను, నాకు కావాల్సిన వాళ్ళు మిస్ అయిపోతున్నాను అని చెప్పి ఎమోషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కొన్నిసార్లు సింపతి అని చెప్పి కూడా బయట పోటరీ అవుతుంటుంది. లైక్ అలా మీరేమైనా మిస్ అయ్యి దీని గురించి ఎమోషనల్గా ఏడవడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? అలా ఏం లేదు. సింపతి, ఎమోషన్ అంటే ఏదైనా ఒక మూమెంట్లో మనం గుర్తొస్తే బాధపడవచ్చు, కానీ ఆ మూమెంట్ వల్ల గేమ్ డిస్టర్బ్ చేసుకొని ఆ మూమెంట్ వల్ల మనం వెళ్ళిన మోటివ్ మర్చిపోతే వెళ్ళడం కూడా వేస్ట్. బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎమోషన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ గేమ్ ఆడాలి. అదే కదా మరి రియాలిటీ షో బిగ్ బాస్. ఇక్కడ మీతో మాట్లాడుతుంది చాలా స్ట్రాంగ్గా, వెల్ ప్రిపేర్డ్గా, లైక్ ఇలా ఉండాలి అన్నట్టు ఉన్నది. మీతో ఏమి ప్లాన్ చేసుకున్నారా? అది ఏం ప్లాన్ చేసుకోవాలి? పోనీ మీరు చెప్పండి, మీరు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కదా, ఏం ప్లాన్ చేయాలి? మీకు బేసిక్ గా ఆ ప్లానింగ్స్ ఏముంటాయి నాకు తెలియదు. అంటే రియాలిటీ షోలో రియలిస్టిక్ గా ఉండాలని నేను అనుకుంటున్నాను. ప్లానింగ్స్ ఏమైనా ఉంటే టిప్స్ చెప్పండి. టిప్స్ చెప్పడం కదా, అంటే స్టార్టింగ్ వెళ్ళే కంటెస్టెంట్లకి వాళ్ళకి ఏం తెలియదు, ఎవరు వస్తున్నారు ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేయబోతున్నారు ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉండదు. కాకపోతే వైల్డ్ కార్డ్ వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉన్నది, అంటే ఏ కంటెస్టెంట్ ఎలా ఆడబోతున్నాడు, ఏ కంటెస్టెంట్ ఎలా ఆలోచించబోతున్నాడు, వాడు ఏం చేయబోతున్నాడు, వాడి స్టెప్స్ ఏంటి అనేది మనకు ముందే ఒక ఐడియా ఉంటుంది. అంటే మీరు మొత్తం చూసారా ఈ 4 వీక్స్? నేను మొత్తం చూడలేదు, అప్పుడప్పుడు చూస్తున్నాను. వాళ్ళకి ఎలా తెలియదో మాకు కూడా వాళ్ళు ఎలాగో తెలియదు. నాకు వాళ్ళ పేర్లు ఇప్పుడు తెలుసు అంతే, అంతకుమించి నాకు తెలియదు. అందులో మాస్కులతో ఆడినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో కూడా ఎవరికి తెలియదు. ఈ రోజు ఇలా ఉండొచ్చు, రేపొద్దున ఇంకొకలా ఉండొచ్చు. ఒక రోజు ఒకలా గేమ్ ప్లాన్ ఉంటుంది వాళ్ళు, ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది. సో ఆ స్ట్రాటజీ కూడా కంప్లీట్ గా మనకు తెలియదు, తెలుస్తుంది అనేది అపోహ, అంతే కదా. ఈ రోజు మీ గేమ్ ప్లాన్ ఒకలా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మూమెంట్ కి వాళ్ళు మారొచ్చు, ఇలా కాదు నేను ఇంకోలా ఆడాలని మారొచ్చు. సో ఒకే స్ట్రాటజీ మెయింటైన్ అవ్వదు కదా. అంటే లైక్ మాస్క్లు అని చెప్పి అన్నారు కాబట్టి ఎవరైనా మాస్క్ పెట్టుకుని ఆడుతున్నట్టు అనిపిస్తుంది, అందరూ ఆడుతున్నట్టు అనిపిస్తుంది, ఎవరు జెన్యున్ లేరని అనిపిస్తుంది. మీరు వెళ్ళాక మిమ్మల్ని కూడా మాధురి గారు ఎందుకో మాస్క్ వేసుకొని ఆడుతున్నారు అని అంటే మీరేం? నేను వచ్చాక క్వశ్చన్ చేస్తే ఆన్సర్ నేను చెప్తాను, మీకు అలా అనిపిస్తే. నేను వెళ్ళిన తర్వాత మీకు నేను ఏమైనా మాస్క్ వేసుకున్నట్టు అనిపిస్తే, వచ్చిన తర్వాత మీరు ఇదే క్వశ్చన్ మీకు ఉంటే అప్పుడు ఆన్సర్ చేస్తాను. మిమ్మల్ని ఎప్పుడు ఇంటర్వ్యూలో తప్ప బయట మీ గురించి తెలియదు, మీ ఎమోషన్స్ గురించి తెలియదు. ఎలాంటి విషయాల్లో మీరు కోపడుతుంటారు, ఎలాంటి విషయాల్లో మీరు ఎమోషనల్గా డౌన్ అవుతుంటారు? నాకు చాలా విపరీతమైన కోపం వస్తుంది యాక్చువల్గా, చాలా అంటే చాలా కోపం. అసలు ఆ కోపాన్ని ముందు ఎలాగా అంచుకోవడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు చాలా చెప్తున్నారు, చెప్పి పంపిస్తున్నారు. చాలా కోపం, అక్కడ ఏదైనా ఒక అన్యాయం జరుగుతోంది, అక్కడ తప్పు జరుగుతోంది, అది బాగాలేదు, అలా చేయకూడదు అలా అనే మూమెంట్ నాకు అనిపించినప్పుడు నాకు చాలా అసలు ట్రిగ్గర్ అయిపోతాను, చాలా కోపం వచ్చేస్తుంది. అంటే ఎవరైనా ట్రిగ్గర్ చేసి అది మీ వీక్నెస్ కదా. నేను ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవ్వను, నాకు అది నచ్చకపోతే ట్రిగ్గర్ అవుతాను. అదే మీకు నచ్చని పనులు ఎవరో చేస్తారు, మరి వీక్నెస్ అవుతుంది కదా, అలా ప్రతిసారి ట్రిగ్గర్ అయిపోతుంది. ట్రిగ్గర్ అయ్యి వాళ్ళకి చెప్తాను, అది చేయకూడదు, మీరు ఇలా చేయండి, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ చేసుకోండి అని చెప్తాను. వింటే ఓకే, వినకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం. అండ్ ఇంకొకటి, చాలా మంది సీజన్స్లో అంటే మీ ఏజ్ కేటగిరీ గ్రూప్ ఉన్న పీపుల్ ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోయి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అది కాకుండా వైల్డ్ కార్డ్స్ కూడా లోపలికి వెళ్ళిన వెంటనే ప్రతిసారి అంటే ఎందుకు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము, లోపల ఉండలేము అని బయటకు వచ్చేసే కానీ ఆ భయంతో ఎందుకు యాక్సెప్ట్ చేయడం, ఫస్ట్ వెళ్తే బాగుంది కదా అని అనిపించలేదా? అలా ఏం లేదు.
వైల్డ్ గా ఉంటాను కాబట్టి వైల్డ్ గార్డ్ అనుకుంటున్నాను. అది అర్థమవుతుంది ఆ, మరి. వైల్డ్గా ఉంటారని. దాంట్లో ఎందుకు అంటే మీ ఏజ్ మేము గెలవకూడదా, మేము ఆడలేమన్నా, మీ ఒపీనియన్ ఎందుకు మమ్మల్ని సపోర్ట్ చేయరా పబ్లిక్? పబ్లిక్ సపోర్ట్ చేస్తారు అంటే నేను ఆ విధంగా అంటే మీరు అన్నారు కదా మీ ఏజ్ వాళ్ళు వచ్చేస్తారు, మీ ఏజ్ వాళ్ళు త్వరగా వెళ్ళినట్టు. అది అనేది జనాలు ఒక ఒపీనియన్, జనాలకి ఒక ఒపీనియన్ అలా ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది అది అంటే ఎందుకు నాకు అర్థం కాదు. ప్రతిసారి ఆ సీజన్ లో అలా జరగడం వల్లేమో, ప్రతి సీజన్స్ లో అలా జరగడం వల్లేమో. ఏం మేము సరిగ్గా గేమ్ ప్లే చేయలేమా, మేము సరిగ్గా స్ట్రాటజీ ప్లాన్ చేయలేమా, మేము ఫిజికల్ గేమ్స్ ఆడలేమా? మేము అన్ని 100% పర్ఫెక్ట్ గా ఇచ్చినప్పుడు మమ్మల్ని మేమే ఎందుకు ఎలిమినేట్ అవుతామని అనుకోవాలి. అంటే ఇప్పుడు మీకు అంటే లైక్ ఇంత బిఫోర్ ఇంటర్వ్యూలో చూసాను, నాకేమో డబ్బుకు అంత పెద్ద కరువు ఏం లేదు, నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది అన్నారు. అంటే మీ డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ బాత్రూమ్లు కడమంటే బాత్రూమ్లు, గిన్నెలు కడమంటే గిన్నెలు, కింద తోడమని తొడగలరా? అదే కొంచెం కష్టం. అదే ఇలాంటి విషయస్ ఉంటాయి కదా, అలా దానికోసం అడిగాను క్వశ్చన్. కానీ శ్రీనివాస్ గారు దాన్ని కూడా నాకు మెంటల్ గా ప్రిపేర్ చేశారు. అంటే ఏ సిచ్యువేషన్ లో కూడా ఇలా ఉండాలి. ఇక్కడికి వచ్చాక కడిగిద్దామనా? నేను అసలు చీపురు పట్టుకుంటేనే అతను చూడలేరు. అదే మరి ఇప్పుడు అక్కడ అలా ఉంటాయి. అది కాకుండా మిమ్మల్ని అనరాని మాటలు అంటుంటారు. నాకు ఇష్టమైనది, నాకు వంట వచ్చు కదా, నేను వంట చూస్ చేసుకుంటాను, వాళ్ళకి చేయమని. అంటే మీకు నచ్చింది ఎవరు కదా, అది బిగ్ బాస్. అది బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకుంటాను. మంచిగా మాట్లాడా. మీ జర్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. లైక్ అన్ని ఇంటర్వ్యూస్లోనే లైక్ ఏదో అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ ఇది, కానీ మీ జర్నీ ఏంటి, మీ ఎమోషనల్ స్టోరీ ఏంటి, అసలు మీ ఫస్ట్ నుంచి ఎలా ఇక్కడ దాకా ఇలా రావడానికి కారణాలు ఏంటి? నా జర్నీ కావాలంటే మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే మొత్తం జర్నీ వచ్చేస్తుంది. అది మ్యాటర్ చూసుకోండి. తర్వాత నా జర్నీ తెలియని ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రజలు ఎవరూ లేరు, అందరికీ తెలుసు. ఓకే, చిన్నప్పటి నుంచి నాకు బాగా స్పోర్టివ్ స్పిరిట్ ఎక్కువ, నాకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్. చిన్నప్పటి నుంచే కాలేజ్ డేస్ నుంచే మంచిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేదాన్ని, లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేసేదాన్ని. ఆ క్వాలిటీస్తో ఉన్న నన్ను మా నాన్నగారు కొంచెం ఆర్థోడాక్స్ కాబట్టి నాకు 19 yearsకే మ్యారేజ్ చేశారు. ఇంటర్మీడియట్లో మ్యారేజ్ అయింది, సెకండ్ ఇయర్లో. మ్యారేజ్ అయ్యాక కూడా నేను కొద్ది రోజులు ఫారెన్ వెళ్ళి షిప్లో ఉండి, నాకు ఇండియా అంటే అభిమానం కాబట్టి ఇండియాలోనే ఉండాలని డిసైడ్ అయిపోయి నేను ఇండియాకే వచ్చేసి మళ్ళీ స్టడీస్ కంప్లీట్ చేసి నా డిగ్రీ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి అప్పటికే మా ఇద్దరికి కంపాటిబిలిటీ సరిగ్గా లేనందువల్ల నేను ఇంకా నాకంటూ ఒక ఇండిపెండెంట్గా బతకాలని నిర్ణయించుకొని పెట్రోల్ బంక్స్ అవి స్టార్ట్ చేశాను, రియల్ ఎస్టేట్ చేశాను, కన్స్ట్రక్షన్ చేశాను. సో ఆ ఫీల్డ్లో ఉండేదాన్ని. ఇంకా కొంచెం మైండ్ డీవియేషన్కి డాన్స్ క్లాసెస్ ఫ్రీగా చెప్పాను. ఫ్రీగా చాలా మందికి, వేల మంది పిల్లలకి, విద్యార్థులకి ఫ్రీగా డాన్స్ నేర్పించాను. భరతనాట్యం, లేడీస్కి కోలాటం డాన్స్ అవి నేర్పించాను. చాలా సోషల్ యాక్టివిటీస్ చేశాను. ఇవన్నీ యాక్టివిటీస్ చూసి గమనించి నన్ను పాలిటిక్స్లోకి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేశాక పాలిటిక్స్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను. బాగా తిరిగేదాన్ని, బాగా ప్రజలతో ఇంకా కొంచెం మమేకమై తిరిగినప్పుడు నాకు వస్తున్న ఫేమ్ని, నా పడుగుతున్న గ్రాఫ్ని తట్టుకోలేక నా పార్టీలో ఉన్న చాలా మంది నన్ను తొక్కాలని చూశారు. ఆ సిచ్యువేషన్లోనే చాలా నన్ను బ్యాట్ చేయాలని ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు నా పరిస్థితులు కూడా బాగాలేనందువల్ల, నేను దూరంగా ఉండడం వల్ల, శ్రీనివాస్ గారు కూడా ఇదే సిచ్యువేషన్లో దూరంగా ఉండడం వల్ల మా ఇద్దరం ఒకటై పెళ్లి చేసుకుందాం, తర్వాత లైఫ్ లీడ్ చేస్తాం, తర్వాత బిజినెస్ పెట్టాం, చాలా మందికి జాబ్స్ ఇస్తున్నాం, చాలా మందికి ఫుడ్ పెడుతున్నాం, లైఫ్ లీడ్ చేస్తాం. ఇది నా స్టోరీ. ఇంత ఫాస్ట్ ఎందుకంటే స్లో చెప్పు. మరి ఇంకా 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నా కళ. త్వరలో నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను. హైదరాబాద్ లో ఇంకొన్ని బ్రాంచ్లు పెడుతున్నాను, వైజాగ్ లో నా బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తూ లైఫ్ లీడ్ చేయాలనేది నా కోరిక. మీ జర్నీకి బిగ్ బాస్ జర్నీకి సంబంధం ఏంటి? నా జర్నీ చూసి నచ్చి బిగ్ బాస్ కి రమ్మని ఇన్విటేషన్. ఏం చెప్పారు జర్నీలో? ఎవరు చెప్పాలి? అడుగుతారు కదా కొన్ని. నాకు ఎవరు అడగలేదు, వాళ్ళు చూసి నా దగ్గర. అదే లైక్ అదే వదిలేండి. మీ జర్నీకి, ఇప్పుడు బయట ఉన్న జర్నీకి బిగ్ బాస్ జర్నీకి ఏంటి? బిగ్ బాస్ జర్నీ చేసాక తెలుస్తుంది. బయట ఉన్న జర్నీకి ఇంకా జర్నీ చేయలేదు, చూసారు కదా, వెళ్తున్నాను కదా. మరి నేను జర్నీ చేస్తుంది, మీరు వెళ్తారు, మీరు గోవా వెళ్ళి వచ్చారు బాబు, మీరు మీ గోవాలో ఎలా ఉంటుందో తెలుస్తుంది. నేను ఇంకా వెళ్ళలేదు కదా, నేను జర్నీ చేసి వచ్చాక అప్పుడు చెప్తాను. డిఫరెంట్ కదా. ఇప్పుడు మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే బయట ఉన్నదానికి డిఫరెంట్, అంటే బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ ఆ గేమ్ అంతా డిఫరెంట్. అదే శివ గారు, అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు నా పొలిటికల్ లైఫ్ ఇది, నా బిగ్ బాస్ లైఫ్ ఇది అని చెప్పడానికి ఉంటుంది. ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. లేడీస్ అనగానే లైక్ గొడవలు ఎక్కువ. ఎందుకు గొడవలు ఎక్కువ? లేడీస్ అంటే మీకు ఎలా కనిపిస్తున్నాం మేము గొడవలు ఎక్కువ? మీకు లేడీస్ అంటే గొడవలే కనిపిస్తుంది. మా వల్లే మీ లైఫ్ స్టార్ట్ అయిందని, మా వల్లే అసలు ఈ సృష్టి మొదలైందని, మేమే పెద్ద శక్తి అని, అసలు మహిళ లేకపోతే అసలు ఈ సృష్టి లేదని, ఇవన్నీ మీకు అనిపించవా? లేడీస్ అంటే గొడవలు అని ఎందుకు మీరు నెగిటివ్ గా చెప్తారు? మీ వల్ల గొడవలు అవ్వలేదా? మీరు ఎప్పుడు మీ ఫ్రెండ్స్ తో గొడవలు లేవా? మీరు ఎప్పుడు గొడవలు పడి మందు తాగుతూ బీర్ బాటిల్ కొట్టుకోలేదా?
లోపల ఎవరికి శక్తి? మహిళ శక్తి. అలాగా అంటే మీ అబ్బాయిలకి మేమే శక్తి అది అన్న, లోపల ఎవరికైనా శక్తిగా ఉండాలనుకుంటున్నారా? ఎవరికి ఉండాలనుకోవట్లే, మాకు మేముగానే శక్తిగా ఎదగాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఆల్రెడీ సీజన్ చూసారు, మీకు ఎవరు నచ్చారు అంటే? అందరూ బాగానే ఆడుతున్నారు. ఎవరితో ఉండాలనుకుంటున్నారు? నేను ఎవరితో ఉండాలనుకోవట్లేదు, గేమ్ ఎవరితో ఉండడానికి వెళ్ళట్లేదు, మనం ఆడడానికి వెళ్తున్నాం. బయట అందరూ అలాగే అన్నారు, లోపలికి వెళ్ళాక ఎవరితో? అలా ఎందుకు లేదు, ఇప్పుడు రిలేషన్షిప్ బిల్డప్ అయింది, బాగా బాగా రిలేషన్ లో ఉన్నాము, కప్పు నీకు కావాలా ఫ్రెండ్ కావాలని నాగార్జున గారు అడుగుతారు, నేను ఇస్తానా? ఇవ్వను కదా, నాకే కావాలంటాను. దానికి ఎందుకు మన రిలేషన్షిప్ మెయింటైన్ చేసి బాధపడి, రిలేషన్స్ మెయింటైన్ చేసి నామినేట్ చేయడానికి కూడా బాధపడాలి? చేయకూడదు, అసలు చేయలేము. నేనైతే చేయలేను. మిమ్మల్ని నామినేట్ చేస్తే చేయనియండి, నేను అవుతా రిలేషన్స్ వెళ్ళంగానే నామినేట్ చేస్తే చేయనియండి, జనాలు ఆదరిస్తారు. ఆదరించకపోతే వచ్చేస్తాను. నన్ను హౌస్ లో ఉండకూడదు, మాదిరి బయటే ఉండాలి అని అనుకుంటే ఓకే, వచ్చేస్తాను 1 week. యాక్సెప్ట్ చెయ్యాలి, అదే కదా లైఫ్. అంతే. నేను ఇంకోటి, ఇది పర్సనల్ క్వశ్చన్ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. లైక్ బిగ్ కొన్ని సీజన్లకు వెళ్ళి, అంటే లైక్ ఒక రిలేషన్లో ఉన్న పర్సన్స్ లోపలికి వెళ్ళాక బయటకు వచ్చాక విడిపోవడం అలాంటివన్నీ జరుగుతుంటాయి. అవును, వాళ్ళు సరిగ్గా లేకపోతే అదే జరుగుతుంది, తప్పే ఉంది. ఏదో మనం బయట ఇలా ఉంటే బోట్లు పడతాయి, ఇలా ఉంటే జనాలు ఆదరిస్తా అనేది చాలా తప్పు. మనం మనలాగే ఉండాలి. ఆబ్వియస్లీ కంపాటబిలిటీ కుదరకపోతే వాళ్ళు రాంగ్ గా ఉంటే విడిపోవచ్చు, తప్పే ఉంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.